యాపిల్ కాయడానికి వాతావరణం ఎంతమాత్రం సరిపడని కోనసీమలో ఒక ఇంటి యజమాని తన పెరట్లో యాపిల్ కాయించి రికార్డును సొంతం చేసుకున్న సంఘటన కొత్తపేట శివారు పెద్దగూళ్లపాలెంలో చోటు చేసుకుంది. యాపిల్ పండు అతి శీతల ప్రదేశాల్లో పండే ఫలం. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ వంటి శీతల ప్రదేశాల్లో పండుతుంది. శీతల ప్రదేశాల్లో సాగు చేసిన యాపిల్స్ను దేశవ్యాప్తంగా మార్కెటింగ్ చేస్తారు. దీనికి భిన్నంగా కోనసీమలో యాపిల్ పండు మొదటిసారిగా పండింది. ఉష్ణోగ్రత అధికంగా ఉండే ప్రదేశాల్లో పండని ఈ యాపిల్ను కోనసీమలో ఓ వ్యక్తి తన పెరట్లో పండించాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం పెద్దగూళ్లపాలెంకి చెందిన దంగేటి వెంకటేశ్వరరావు ఈ ఘనత సాధించాడు. సైకిల్పై మొక్కలు అమ్మే వ్యక్తి వద్ద నుంచి ఆపిల్ మొక్కను కొనుగోలు చేశాడు. ఆ మొక్కను తన పెరట్లో పాతి 8 సంవత్సరాల పాటు పెంచాడు. ఆయన నమ్మకాన్ని నిలబెడుతూ ఆ చెట్టు నేడు శ్రమకు తగ్గ ఫలితాన్ని ఇచ్చింది. ఆ చెట్టు కొమ్మకు ఒక ఆపిల్ కాసింది. ఈ విషయం తెలిసిన పలువురు ఆపిల్ చెట్టును చూసి వెళ్తున్నారు. కొత్తపేట నియోజకవర్గం, కొత్తపేట మండలం, కొత్తపేట పంచాయతీ శివారు పెదగోలపాలెం గ్రామం. మరి ఇక్కడ పెదగోలపాలెం గ్రామంలో నా పేరు వాసంచెట్టి శ్రీనివాసరావు. మాకు మేనమామ అవుతాడు. దంగేటి వెంకటేశ్వరరావు గారి ఇంట్లో పెరట్లో వేసిన ఈ యాపిల్ మొక్క ఏదో సైకిల్ మీద వెళ్తుంటే అతను వచ్చి ఈ యాపిల్ మొక్క ఉంది వేసుకోండి అంటే అతను తీసుకుని ఈ యాపిల్ మొక్క ఇక్కడ పెంచడం జరిగింది. ఒక 8 సంవత్సరాల నుంచి పెంచాడు. పెంచడంతో ఇది పెద్దదయ్యి ఈరోజు ఈ యాపిల్ కాసింది. అంటే రీజన్గా అనుకోవాలంటే మనకి ఎక్కడో కాశ్మీర్లోని ఎక్కడో అరకులోని పండే యాపిల్ కొత్తపేట నియోజకవర్గంలో పెదగోలపాలెం గ్రామంలో పండటం చాలా అరుదైన యాపిల్ అని మేము చాలా ఆకర్షితగా మమ్మల్ని చాలా ఇంప్రూవ్ చేసింది. మా మనసుని ఆకర్షించుకుంది ఈ చెట్టు. అందు గురించి మేము చాలా ఆనందపడుతూ ఈ కొత్తపేట నియోజకవర్గంలో మన మట్టిలో ఈ యాపిల్ పండించడం అంటే చాలా గొప్ప విధానం అని గర్వం. కొత్తపేట మండలం, కొత్తపేట నియోజకవర్గం, కొత్తపేట మండలం, కొత్తపేట పంచాయతీ పెదగోలపాలెం గ్రామం మాది. గ్రామంలో ఈ వాసంచెట్టి శ్రీనివాసరావు నా పేరు. నాకు వరుసగా మేనమామ అవుతాడు దంగేటి వెంకటేశ్వరరావు గారు. ఆయన పెరట్లో సైకిల్ మీద వెళ్ళి అతను అమ్మితే యాపిల్ మొక్క తీసుకుని ఇక్కడ పెంచడం జరిగింది. గత 8 సంవత్సరాల నుంచి పెంచారు. పెంచడంతో ఈరోజు ఇది యాపిల్కాయ పండింది. ఆ యాపిల్కాయ పండటంతో మా గ్రామస్తులందరికీ కూడా చాలా అరుదుగా అనిపించింది. చాలా మా మనసుల్ని ఇంప్రూవ్ చేసింది. ఆ ఆనందంతో మేమందరం ఇతన్ని చాలా గౌరవించడం జరిగింది. యాపిల్ మనకి ఇక్కడ పండటం ఏంటి, ఎక్కడో కాశ్మీర్లో పండిది, లేకపోతే అరకులో పండిది, అలాంటిది ఈ కొత్తపేట నియోజకవర్గంలో పెదగోలపాలెం గ్రామంలో ఈ మట్టిలో పండటం అంటే చాలా గర్వం అని మేము చాలా ఆనందపడుతున్నాం. అలాగే ఈయన ఇది ఒకటే కాదు, ఇతను చాలా ఫ్రూట్స్ కూడా పండిస్తారు. డ్రాగన్ ఫ్రూట్స్ ఒకటి, స్టార్ ఫ్రూట్స్ ఒకటి, తర్వాత ఉసిరు ఒకటి, తర్వాత చెరుకు, జామి, ఇవన్నీ కూడా ఈ పెరట్లోనే ఉన్నాయి. అవన్నీ కూడా మీ అందరికీ కూడా చూపించి మనం ఎక్కడ తీసుకోలేదు. మన కొత్తపేట నియోజకవర్గంలో మన రైతులందరూ కూడా మనం అరుదైన పళ్ళు, మంచి ఔషధమైనవి అన్నీ కూడా మనం పండించుకుని శక్తి మనకు ఉందని నిరూపించడానికి ఈయన ఒక వర్కరు. మంచి ఆ వర్కరు ఒక పేపర్ మిల్లో మంచి కాంట్రాక్ట్ బేస్డ్ వర్కరు. అలాగైనా కానీ ఈ రైతుగా ఇతను నేను ఇవన్నీ పండించడం చూడండి అని మీరు కూడా పండించానన్న ఆసక్తితో మనల్ని చూపించడంతో మేము చాలా ఆనందపడుతున్నాం. ఇంకా చాలా ఫ్రూట్స్ ఉన్నాయి. మంచి డ్రాగన్ ఫ్రూట్స్ ఒకటి ఉంది, తర్వాత ఏమో స్టార్ ఫ్రూట్స్ ఒకటి ఉంది, తర్వాత చెరుకు ఒకటి, జామ ఒకటి, ఇలాంటివి అన్నీ కూడా మంచి అరుదైన మొక్కలన్నీ పెంచుతాడు ఇతను. మేము ఫ్రెండ్స్గా ఉంటాం. అంజూరా ఒకటి, ఇవన్నీ కూడా చాలా అరుదైన మొక్కలు పెంచుతూ ఉంటాడు ఈయన. అందులోకి కూడా ఈ యాపిల్ పెంచడం అంటే మన కొత్తపేటలో చాలా అరుదైన మొక్క ఇది. ఇది పండటం అంటే చాలా గొప్ప అని మేము